హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించి డబ్బులు ఇంకా ఎవరికైతే రాలేదో వారందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా డబ్బులు రాని వారు మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో నేరుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మీరు ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు. మీరు ఫిర్యాదు చేసుకోవాలంటే రెండు విధాలుగా మీరు ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలానో నేను స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఫిర్యాదు అనేది మీరు రెండు రకాలుగా అని చెప్పాను కదా. ఒకటి, నారా లోకేష్ గారికి సంబంధించిన అఫీషియల్ మెయిల్ ఐడికి మీరు మెయిల్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మెయిల్ ఎలా చేయాలి అంటే, మీకు తల్లికి వందనం ఎందుకు డబ్బులు రాలేదు అనేసి మీరు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మీ ప్రాబ్లం చూపించేది కదా, దాన్నే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆ మెయిల్ చేయాల్సి ఉంటుంది. నీట్గా మెసేజ్ కూడా టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీది ఏమైతే ప్రాబ్లం ఉందో మీకు ఆ ప్రాబ్లమ్ని మీకు ఖచ్చితంగా మీరు నీట్గా ఆ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, అలాగే ఆ స్క్రీన్ షాట్ మీరు అప్లోడ్ చేసి మెసేజ్ కూడా మీరు పంపాల్సి ఉంటుంది. మీరు ఫిర్యాదు అనేది పంపించిన 24 గంటల్లోనే మీకు నారా లోకేష్ గారే స్వయంగా ఫోన్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు రిప్లై కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీ ఫిర్యాదుని తగు అధికారులు కూడా నారా లోకేష్ గారే డైరెక్ట్గా ఫార్వర్డ్ చేసి ఈ అప్లికేషన్ని మీరు చూసి వెరిఫై చేయండి అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మీరు నారా లోకేష్ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడచ్చు. అలాగే వాట్సాప్లో కూడా మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఆ నంబరు, ఆ మెయిల్ ఐడి మీకు కావాలంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ తెలియకపోతే మన వీడియోకి లైక్ చేసి మీరు ప్రతి ఒక్కరూ కామెంట్లో నన్ను అడగచ్చు. అన్న మెయిల్ ఐడి కావాలనుకున్న వాళ్ళు, ఫోన్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్లో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫోన్ నెంబరు అలాగే మెయిల్ ఐడి రెండు కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.